మహామంత్రి, నే విన్నది నిజమేనా? నా అన్న అరణ్యవాసం చేయాలని తండ్రికి రాజ్యాపించారా? అవును కుమారా. ఎంత రాజకం! అరణ్యవాసం చేయమని మా తండ్రి ఆజ్ఞాపించింది. నన్ను గాని నిన్ను కాదు దేవి. మా తండ్రి గారు కూడా ఎప్పుడు మీకు సహధర్మచారినిగా వర్తించమని నన్ను ఆజ్ఞాపించారు ప్రభు. ఎండకన్నెరుగని సుకుమార శరీరం కారడవుల్లో ఎలా ఉండగలవు సీత? మీ వెంట ఉంటే అరణ్యమైనా నాకదే అయోధ్య. నేను మీ నీడను. నీడకు కష్టాలు కలతలు ఉంటాయా ప్రభు? కాదనకండి, అనుగ్రహించండి. సీత, నిన్ను విడిచి నీ రాముడు మాత్రం జీవించగలడా? శ్రీరామ పట్టాభిషేకం జరిగి తీరుతుంది. ఎవరు వస్తారో రమ్మనండి. అన్న, స్త్రీలోనే చిత్త చాంచల్యంతో మహారాజు ఆజ్ఞాపించడము మీరు అడుగులు పోవటమనా? లక్ష్మణ, సత్యసంధుడైన తండ్రినే దూషిస్తున్నావా? సత్యసంధత. కాలదోషం పట్టిన కైకమ్మ వరాలు తీర్చడం సత్యసంధత. యువరాజులు చేస్తానని నిన్న ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం సత్యసంధత. ఏంటి సత్యసంధత? ముందిచ్చిన మాట ముందుగా నిలబెట్టుకోవడం ధర్మక్రమం తమ్ముడు. నాకీ ధర్మ ప్రసక్తి అనవసరం. భరతుడే కాదు, 14 లోకాలలో ఎవరొడ్డొచ్చినా ఈ ఖడ్గతో వరకు బలి చేస్తాను. ఎవరిని బలి చేస్తావు లక్ష్మణ? ఇచ్చిన వరాలు కోరుకున్న కైకమ్మన? తన మాట నిలబెట్టుకున్న తండ్రినా? ఇది ఏమీ ఎరుగక ఎక్కడో ఉన్న భరతుడినా? లేక తండ్రి మాట పాటించి అడవులకు వెళ్లే నన్న? ఎవరిని బలి చేస్తావు? అన్నా, అజ్ఞానంతో మీ మనసు నొప్పించాను, మన్నించండి. నన్ను మీ వెంట రానివ్వండి. మీ సేవా భాగ్యానికి అనుమతించండి. నాయనా శ్రీరామ, నీ తమ్ముడు నిన్ను విడిచి జీవించలేడు. వెంట తీసుకువెళ్ళు తండ్రి. నీ ఆజ్ఞ తల్లి. లక్ష్మణ, లేనాయన ప్రయాణానికి సిద్ధం కా. అన్నా, శ్రీరామ, ఇదిగో నేను ధరించవలసిన వనవాస వస్త్రం. నీ ఆజ్ఞ తల్లి. కుమార, లక్ష్మణ, ఇవి నీకు. ఇక మా పెద్ద కోడలు సీతమ్మకి. ఇదిగోమ్మా, పతిననుసరించే ఇల్లాలిది. నీవు నారచీరలు ధరించాలని వేరే చెప్పనక్కర్లేదుగా. కైకా! తండ్రి, తొందరపడకండి. రాక్షసి, సీతమ్మకు నారచీరలు కట్టబెట్టడానికి నీకు చేతులు ఎలా వచ్చింది? సీతను అడవికి పంపమని నీవు కోరావా? ఆ వరం నేను ఇచ్చానా? అమ్మా జానకి, నీవు చీనాంబరాలు ధరించాలి, సర్వాభరణాలు అలంకరించుకోవాలి. అలా ఉండటమే భర్తకు మంగళప్రదం తల్లి. మీరు ఆజ్ఞాపించిన విధంగానే మంగళప్రదంగా ఆభరణాలు వెంట తీసుకువెడతాను. ఈ నారచీరలు ధరించడానికి మాత్రం అనుమతి ప్రసాదించండి. కైకా, అంతటి ఉత్తమ సాధ్వికి నీ మూలంగా ఎలాంటి కష్టాలు కలిగాయో చూశావా? పరమ పాతకి. సుమంత్ర, సర్వశోభాయమానంగా నా స్వర్ణరథాన్ని సిద్ధం చేయించి సమస్త సైన్యాన్ని రామునికి రక్షగా అరణ్యానికి తరలించి, రాముడు లేని అయోధ్యలో ఏ ఒక్కరూ ఉండరా. రాజప్రాసాదాలలో పిశాచాలు నాట్యం చేయాలి, పిశాచాలు నాట్యం చేయాలి. కైకా, సర్వశూన్యమై శ్మశానమైపోయిన ఈ రాజ్యాన్ని నీవు నీ భరతుడు తనివి తీర ఎలుకోండి, తనివి తీర ఎలుకోండి. శాంతించండి తండ్రి. ఆవేశంలో రాజ్యక్షేమాన్నే స్మరిస్తున్నారు. భరతుని శ్రేయస్సుకి భంగం కలిగిస్తున్నారు. చూసారా మహారాజా, ఆభరణ శూన్యుడై జటావల్కలాలు ధరించిన మీ రాముడు ఇప్పుడు మీ కళ్ళకి చల్లగా కనిపిస్తున్నాడు కదా. నేటితో మీ సత్యవాక్య పరిపాలన సిద్ధిస్తుంది కదా. తృప్తిపడండి.
తండ్రి గారి మనస్సును ఇంకా నొప్పించకు తల్లి. మహారాజా, మీ రాముడు మిమ్మల్ని మోసం చేశాడు. తల్లి నాటి ముట్టుతుందో తీసివేయండి మహారాజా, తీసివేయండి. మీకు చేత కాకపోతే మీ ముద్దులో వారికి చెప్పండి. ఇది పెళ్లి నాటి ముద్దు టుంగురం ప్రభు. అయోధ్యనంతా మహారాజు శ్మశానం చేయదలిచినప్పుడు ఆ ఉంగరం మాత్రం దేనికి ఇక్కడ? అది పవిత్రంగా నీ దగ్గర ఉండదు. నా ఆజ్ఞ. శ్రీరామ, ముహూర్త సమయం సమీపిస్తున్నది, బయలుదేరాలి. తండ్రి, బాధపడకండి. నేను మీ సమక్షంలో ఉన్నట్లుగానే భావించండి, ఆశీర్వదించండి. రామా, రామా, నా గుండెలలో కోటి చందమామల వెలుగులు విరజిమ్మేది నా తండ్రి నువ్వు. చెప్పు కౌసల్య, నా కన్న తండ్రి గుణగణాలు ఇంకా చెప్పు. నా అణువణువు రామధ్యానంతో పులకించిపోవాలి. ఎంత మెత్తటి పాన్పు వేసి పడుకోబెట్టినా నిద్రపోయేవాడు కాదు. మీ గుండెలపై పడుకోగాని క్షణంలో నిద్రపోయేవాడు నా బంగారు తండ్రి. అవును కౌసల్య, ముందు ముందు అడవులలో నేల మీద పడుకోవలసి వస్తుందని వాటికంటే కఠినమైన నా గుండెల పైన పడుకోవటం పసితనం నుంచి అలవాటు చేసుకున్నాడు నా కన్న. కౌసల్య, ఇప్పుడు అర్థమవుతున్నది. రాముని మనస్సు కూడా రాయిగా మారిపోయినది. అందుకని దయమాలి ఈ వయసు మళ్ళిన తండ్రిని విడిచిపోగలిగాడు. అలా అనకండి ప్రభు. రాముడు దయామయుడు. తండ్రి ఆజ్ఞ పాలించటం తన విధిగా భావించి కదా అడవులకు వెళ్ళింది. అవును, నా రాముడు దయామయుడు. నా మాట పాటించి తప్పక సుమంత్రునితో తిరిగి వస్తాడు, తప్పక వస్తాడు. రాముని చూసిన ఋషులు రాణిస్తారా? రాక్షస సంహారం చేసి యజ్ఞ రక్షణ చేయనిదే రాముడు మాత్రము తిరిగి వస్తాడా? రాడు ప్రభు. కౌసల్య, విచారించు. రాముడు రారాదు. నా రాముడు ఋషుల యజ్ఞయాగాదులు కాపాడాలి. విల్లెక్కు పెట్టి మహావీరుడై దుష్ట శిక్షణ చేయాలి. కోదండపాణి అయిన నా రాముని దివ్యమంగళ రూపాన్ని నేను కనులార వీక్షించాలి. రామా, రామా, రామా! ప్రభు, ఇంత రాత్రి వేళ ఒంటరిగా ఇక్కడ కూర్చున్నారా? అయోధ్య వదిలి వచ్చిన నాడు కూడా ధీర గంభీర హృదయులుగా ఉన్న మీరు ఈనాడు దీనంగా ఉన్నారేమిటి? దేవి, ఏదో తెలియరాని తీవ్రమైన శక్తి నా మనస్సును తండ్రి గారి వైపే మాటి మాటికి తిరుపుతున్నది. వారు ఎలా ఉన్నారో ఏమో సీత. అత్తగారి సేవల్లో వారు క్రమంగా స్థిమితం పొందగలరు. విచారించకండి ప్రభు. అన్నా, స్థిర సంకల్పం గల మీరే దిగులు పడితేరా కాలక్రమేణా తండ్రి గారు స్వస్థత పొందగలరు. శ్రీరాముడు 14 ఏళ్లు పూర్తి కాగానే వచ్చి మీ సేవ చేసుకుంటానని మీకు నమస్కారం అని చెప్పమన్నాడు ప్రభు. నన్ను మన్నించి మాట్లాడండి ప్రభు. మహారాజా, ప్రభు, స్వర్గస్థులైన ప్రభు. అమాత్యవల్య, ధైర్యం వహించు. భరత శత్రుఘ్నులను సత్వరమే రప్పించు. జాగు చేయకు.